సెప్టెంబర్ 1 తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అన్నారు గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. 1995 సెప్టెంబర్ 1న రాష్ట్ర చరిత్ర మలుపు తిప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజన్నారు. ఆ అపూర్వ ఘట్టంలో గురజాల నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో శాసనసభ్యుడిగా ఎన్నిక రావడం జరిగిందన్నారు. 2025 సెప్టెంబర్ 1న గురజాల నియోజకవర్గం మరో మైలురాయిలుగా నిలబడుతుందన్నారు. దాదాపు 35,000 మంది మహిళలతో పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం విజయోత్సవ సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. గురజాల నియోజకవర్గానికి కూడా ఒక అవకాశం. ఆ రోజు చాలా సందర్భాల్లో అనేక నియోజకవర్గాలు పెట్టాలని చూసినా ఆ అరుదైన అవకాశం మన నియోజకవర్గానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ సభని చాలా పెద్ద ఎత్తున కూడా మనం విజయవంతం చేశాం. మనం చూస్తే ఇది 95 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారి అరుదైన ఘట్టం ఇది. దాని తర్వాత 2013లో సెప్టెంబర్ 1న పొందుగుల్లో ఇది ఆత్మగౌరవ యాత్ర స్టార్ట్ చేసిన ఒక అపూర్వమైన ఘట్టం ఇదంతా కూడా. సో దీనిలో మనం చాలా వరకు ఇక్కడ కూడా స్వాగతం పలికాం. మరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ ఫోటోలు. తర్వాత కృష్ణా జిల్లా కూడా మనం చూస్తే ఒక 200 మందిని పైగా తీసుకెళ్లి ఒక సెక్యూరిటీగా మనం చంద్రబాబు నాయుడు గారు కూడా మనమే మనం ఉమ్మడి గుంటూరు జిల్లా అయిన తర్వాత మనకు మళ్ళీ కృష్ణా జిల్లా కూడా మనల్ని ఇన్ఛార్జి పెట్టి ఆ ప్రోగ్రాం అందరినీ కూడా మనల్ని చూడమని అవకాశాన్ని కూడా మనకి కల్పించారు చంద్రబాబు నాయుడు.